హలో మై డియర్ వ్యూవర్స్, అజం విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. 4 తరాలుగా నలుగురి నోళ్లలో నానుతున్న మేటి హీరో. అటు హిమాలయ పర్వతాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు హిందీ తెలిసిన ప్రతి ఒక్కరి సినిమాలకి ఆయన ఒక రోల్ మోడల్. అందగత్తె అంటే భారతదేశ సినిమా పరిశ్రమలోని హీరోయిన్లలో అందగత్తెగా ఉన్న ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న సుకుమారుడు. అమితాబ్ బచ్చన్ కి ఈక్వల్ గా ఎన్నో సినిమాలు నటించి ఆయనతో సహచరుగాడుగా కూడా నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మేటి నటుడు. ఆయన అలవోకగా రైలు మీద నుంచి గంతేస్తాడు, వంతెనపై నుంచి అమాంతం రైలుపైకి దూకేసి నడుస్తున్న రైలుపై స్టైల్ గా నిలబడతాడు. మంటల్లో చిక్కుకున్న రైలులో ఎన్నెన్నో విన్యాసాలు చేసేస్తాడు. కాళ్లకు వేలాడుతూ విలువైన వజ్రాల్ని చలాకీగా దొంగలించేస్తాడు. అమితాబ్ భుజాలపై ఎక్కి మోటార్ సైకిల్ పై వీరవిహారం చేసేస్తాడు. గబ్బర్ సింగ్ అంతటి విలన్ ని మిత్రుడు జై లేకుండానే తుదముట్టించేస్తాడు. ప్రాణ్, అజిత్, మదన్ పూరి, అమరీష్ పూరి మొదలుకొని ఎందరెందరో విలన్ల ఆట కట్టించేస్తాడు. ఇక మీనా కుమారి మొదలు బోల్డ్ మంది హీరోయిన్లతో ఆడాడు, పాడాడు, గెంతాడు, కథలు నడిపాడు, వ్యక్తిగతంగానూ నడిపించాడు. అలాంటి హీరో మొన్నటి హీమ్యాన్, కుర్ర హీరోలకు పాజీ, భారతీయ సినిమాలు ఒక గొప్ప పేజీ ధర్మేజీ అంటే ధర్మేంద్ర గారు. ఆయన నిన్న కన్ను మూశారు. మరి ఆయన కళలు, ఆయన కథనాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన ఒక సూపర్ స్టార్, అమితాబ్ బచ్చన్ స్థాయి హీరో. ఆయన కుటుంబం కూడా కళారంగానికే అంకితమైనటువంటి విశిష్ట లక్షణం కలిగినటువంటి ఫ్యామిలీ.